హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఇది వాటర్ ప్లాంట్కి సంబంధించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ మోటార్కి సంబంధించిన రిపేర్ అనమాట. ఈ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ అందిద్దామని ఈ మోటార్కి సంబంధించి 2 HP వర్టికల్ మోటార్ ఇదైతే మీరైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మోటార్ అనేది నడుస్తుంది, కానీ యాంప్స్ అనేది 50-40 యాంప్స్ అయితే తీసుకుంటుంది అనమాట. అది దేనివల్ల అనేది మీకు అయితే ఇప్పుడు చెప్తా. ఇదేమో స్టార్టింగ్ కెపాసిటర్, ఇందాకలా వైట్ది వచ్చేసి రన్నింగ్ కెపాసిటర్ అనమాట. ఇది ఓవర్ హీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కెపాసిటర్ అనేది ఓవర్ హీట్ అయిపోయి ఖరాబ్ కావడానికి గల కారణం ఏందయ్యా అంటే, ఈ మోటార్కి మీకు థంబ్నెయిల్లో చూపెట్టిన ఆ బాక్స్ టైపు రిలే అనేది క్లచ్ ఉన్నది, అది అనేది ఖరాబ్ అయ్యి ఈ కెపాసిటర్ అనేది డైరెక్ట్ అయిపోయి కెపాసిటర్ ఖరాబ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ కెపాసిటర్కి సంబంధించి ఆన్ ఆఫ్ చేద్దానికి ఇది బాక్స్ టైప్ రిలే. ఇది మనకి ఒక 3 seconds తర్వాత ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది చేస్తుంది అనమాట స్టార్టింగ్ కెపాసిటర్ని. ఇది ఖరాబ్ అయిపోయింది. ఇది ఖరాబ్ అయిపోయి ఈ రిలే అనేది ఖరాబ్ అయిపోయి మోటార్ అనేది స్టార్టింగ్ మీదనే నడిచి మోటార్ అయితే కాలిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ కాలిపోయినా కానీ ఈ మోటార్ అయితే రన్ అవుతుంది. 40-50 యాంప్స్ అయితే తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఒకసారి ఈ మోటార్కి సంబంధించి మొత్తం ఓపెన్ చేసి ఒకసారి అయితే మీకైతే చూపిస్తా మోటార్ ఏ విధంగా ఖరాబ్ అయింది, ఎందువల్ల ఖరాబ్ అయింది అనేది. ఫ్రెండ్స్, ఆ మోటార్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పేసినాం వైండింగ్ బాడీ అనేది. ఒకసారి ఈ వైండింగ్ బాడీని అయితే మీరైతే చూడొచ్చు. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మొత్తం బర్న్ అయిపోయింది. 40 యాంప్స్ అంటే హైయెస్ట్ 50 యాంప్స్ తీసుకుని మొత్తం కాలిపోతే దాన్ని మొత్తం రీవైండింగ్ అయితే చేసినాం అనమాట. ఈ రీవైండింగ్ చేసింది ఆల్మోస్ట్ ఇంతకుముందు కొన్ని వీడియోస్ అయితే చేసిన, ఏ విధంగా చేసినాం ఏంది అనేది. సింగిల్ ఫేస్ మోటార్, ఇది 2 HP సింగిల్ ఫేస్ మోటార్ అనమాట, ఆర్ఓ వాటర్ ప్లాంట్కి సంబంధించి. ఇప్పుడు దీనికి కనెక్షన్స్ ఏ విధంగా చేస్తాం ఏంది అనేది మీకైతే చూపిస్తా. ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూడొచ్చు, వైండింగ్లోకి వెళ్ళి మనకి స్టార్టింగ్ 2 వైర్లు అలానే రన్నింగ్ 2 వైర్లు అయితే వస్తాయి అనమాట. స్టార్టింగ్ రన్నింగ్ కలిపేసి కామన్ అయితే చేసేసినాం. ఇది కామన్ వైరు, ఈ పక్కన ఇది వచ్చేసి స్టార్టింగ్ వైర్, ఇదేమో రన్నింగ్ వైర్ అనమాట. ఇది కామన్. ఇప్పుడు వీటికి కనెక్షన్స్ ఏ విధంగా ఇస్తాం అనేది ఆ కెపాసిటర్లకి అలానే ఈ రిలేకి కొత్త రిలే కూడా తీసుకున్నాం అనమాట, పాతది ఖరాబ్ అయితే. ఇవి ఏ విధంగా కనెక్షన్ చేస్తాం కెపాసిటర్లకి అలానే రిలేలకు అనేది ఇప్పుడైతే మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తా. మీకు అర్థమయ్యే విధంగా అయితే ఈ వీడియోలు అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తా. ఫ్రెండ్స్, ఎవరికో ఒకరికి మెకానిక్కి ఏదో ఒక టైంలో ఈ వీడియో యూజ్ అవుద్దని తీసైతే పెట్టడం జరిగింది. ఇది స్టార్టింగ్ కెపాసిటర్ 150/200 కెపాసిటర్. ఇదేమో రన్నింగ్ కెపాసిటర్ అనమాట, 36 MFD రన్నింగ్ కెపాసిటర్. ఆ రిలే వచ్చేసి క్లచ్ టైప్ రిలే, అది దాని కాస్ట్ దగ్గర 1000 రూపీస్ ఆ విధంగా అయితే పడింది అనమాట కొత్తది. ఇదైతే మీరు చూడొచ్చు, ఇక్కడ 5, 2, 1 ఆ విధంగా అయితే వీటి మీద మనకి మార్కింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎక్కడ వీటి కనెక్షన్స్ ఇవ్వాలి ఏంది అనేది దీని డయాగ్రామ్ కూడా ఒక పేపర్ మీద పక్కనైతే కనెక్షన్ అయితే చూపించిళ్ళు. దాన్ని బట్టి ఇక్కడ మీరు చూడొచ్చు, కామన్కి అయితే నెంబర్ 5 అయితే ఇస్తున్నాం. అలానే ఈ కెపాసిటర్ వచ్చేసి కెపాసిటర్ 2 వైర్లు ఉంటాయి కదా, అది నెంబర్ 1కి, ఇంకొకటేమో వైరు రన్నింగ్కి అయితే ఇస్తున్నాం అనమాట. రన్నింగ్ కెపాసిటర్ కలిపేసేసి రన్నింగ్ కెపాసిటర్ వైర్లు ఉంటాయి కదా, అవి నెంబర్ 2కి అయితే ఇచ్చినాం అనమాట ఈ విధంగా. ఇంకో రన్నింగ్ కెపాసిటర్ వైర్ వచ్చేసి రన్నింగ్ నుంచి వచ్చిన వైండింగ్ వైర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం కనెక్షన్ అయితే చేస్తున్నాం, మీరైతే చూడొచ్చు. ఓకే, ఇది మనం స్టార్టింగ్ అయితే ఇస్తున్నాం, మీరు చూడొచ్చు. రన్నింగ్ వైరు స్టార్టింగ్ వైండింగ్ వైర్ వచ్చేసి రన్నింగ్ కెపాసిటర్కి అయితే ఇచ్చినాం. మళ్ళా రన్నింగ్ వైండింగ్ నుంచి వచ్చిన వైరు మనం రన్నింగ్ స్టార్టింగ్ కెపాసిటర్లు ఉంటాయి కదా, వాటికైతే కనెక్షన్ చేసినాం అనమాట. ఇక్కడ మీకు నేను చెప్పడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయితే కావచ్చు, డయాగ్రామ్ వేస్తా. డయాగ్రామ్లో మీకు చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అయితే కనపడుతుంది అనమాట. ఏ విధంగా చేసినాం అనేది కామన్గా మీరైతే అర్థమై ఉంటుంది రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళకైతే. ఇప్పుడైతే మనం ఒకసారి కనెక్షన్ అయితే చేసేద్దాం వీటికి.
ఇక్కడ మీరు చూడొచ్చు కామన్కి మనం ఫేస్ వైర్ అయితే ఇచ్చినాం. అలానే బాక్స్ టైప్ రిలేలు ఉన్న 5 నెంబర్ది దీనికైతే పెట్టేసినాం అనమాట. నెక్స్ట్ న్యూట్రల్ అయితే పెట్టినాం రన్నింగ్ వైర్కి, వైండింగ్ నుంచి వచ్చిన వైర్కి రన్నింగ్ వైర్కి న్యూట్రల్ పెట్టేసినాం. అలానే రన్నింగ్ కెపాసిటర్ వైరు, స్టార్టింగ్ కెపాసిటర్ వైరు రన్నింగ్ అయితే కనెక్షన్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఇది కూడా క్లియర్గా అయిపోయింది. నెక్స్ట్ స్టార్టింగ్ వైర్ ఉంది, వైండింగ్ నుంచి వచ్చిన స్టార్టింగ్ వైర్కి నెంబర్ 2 నుంచి అయితే రన్నింగ్ వైర్ వచ్చింది కదా, దానికైతే కనెక్షన్ అయితే చేస్తున్నాం అనమాట. అది దానికి ఇచ్చి వదిలేస్తుంది అనమాట. నెంబర్ 2కి అయితే దీనికి కనెక్షన్ చేస్తున్నాం. అదే నెంబర్ 1కి వచ్చేసి స్టార్టింగ్ వైర్ ఉంటుంది కదా, దాన్ని నెంబర్ 1కి అయితే ఇచ్చినాం అనమాట. ఈ నెంబర్ 2 నెంబర్ 1 అనేటి ఏంటంటే ఆన్ ఆఫ్ చేసుకుందానికి బెల్ స్విచ్ మోడల్ టైప్ అనమాట, ఆన్ ఆఫ్ చేసుకుందానికి. ఓకే, ఇప్పుడైతే కనెక్షన్ అంతా అయిపోయింది. ఒకసారి మీకు డయాగ్రామ్ వేసి అయితే చూపిస్తా. ఇది డయాగ్రామ్లో మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. మీరు ఒకసారి చూడొచ్చు. ఇది స్టార్టింగ్ కెపాసిటర్ అనమాట. 2 వైర్లు అయితే బయటకు వస్తాయి. ఇది వచ్చేసి ఏమో బాక్స్ టైప్ రిలే క్లచ్. దీంట్లో 4 పోల్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది 4 నెంబర్ ఐడియల్ ఉంటుంది. నెంబర్ 2 ఒకటి, నెంబర్ 1 ఒకటి, నెంబర్ 5 ఒకటి, ఇవి మనం వాడతాం అనమాట. ఇక్కడ రన్నింగ్ కెపాసిటర్ ఒకటైతే ఉంది కదా, ఇది కూడా ఒకటి మనం అయితే తీసుకున్నాం. దీనికి కూడా 2 వైర్లు అయితే బయటకు వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఫేసు అండ్ న్యూట్రల్. మళ్ళా వైండింగ్ నుంచి వచ్చిన వైర్లు ఉంటాయి కదా, కామన్ వైరు, అలానే రన్నింగ్ వైర్ ఒకటి, స్టార్టింగ్ వైరు ఒకటి. ఇది కామన్ 2 వైర్లు వస్తాయి కాబట్టి ఇది 2. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం నెంబర్ 5కి కామన్ అయితే కనెక్షన్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎందుకనేది కూడా మీకు చెప్తా నేను. ఇక్కడ రన్నింగ్ వైర్ ఉంది కదా, రన్నింగ్ కెపాసిటర్ వైరు మనం నెంబర్ 2కి అయితే కనెక్షన్ అయితే చేసినాం. ఇది మీరు చూడొచ్చు. అలానే రన్నింగ్ వైరు సెకండ్ వైర్ వచ్చేసి రన్నింగ్ వైండింగ్ అయితే ఇస్తున్నాం, మీరైతే చూడొచ్చు. స్టార్టింగ్ కెపాసిటర్ వైర్ ఒకటి వచ్చేసి రన్నింగ్ వైర్కి అయితే ఇచ్చినాం. స్టార్టింగ్ కెపాసిటర్ ఇంకొక వైరు రిలే బాక్స్లో నెంబర్ 1కి అయితే ఇచ్చినాం. నెంబర్ 2కి వచ్చేసి స్టార్టింగ్కి అయితే ఇచ్చినాం అనమాట, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి ఫేస్ వైరు కామన్కి, అలానే న్యూట్రల్ వైర్ రన్నింగ్కి అయితే ఇచ్చినాం. ఇక్కడ నుంచి కూడాను ఇవి 2 కామన్ వైర్కి సప్లై వస్తుంది, అలానే నెంబర్ 2కి సప్లై న్యూట్రల్ అయితే వస్తుంది. ఇవి 2 ద్వారా ఇక్కడ దీనికి నెంబర్ 1కి ఆన్ ఆఫ్ చేసి వదిలించడం అయితే జరుగుతుంది అనమాట. ఎత్తుకోవడం బంద్ చేయడం ఆ విధంగా మనం వేసినప్పుడు ఈ విధంగా క్లచ్ టైప్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఆ విధంగా ఆన్ ఆఫ్ అవుతుంది 2 సెకండ్స్ 3 సెకండ్స్ తర్వాత. ఆ విధంగా లోడ్ అనేది ఎత్తుకుంటుంది అనమాట. ఇందుకే ఇది మనం రిలే టైప్ అయితే పనిచేస్తుంది అనమాట, క్లచ్ టైప్ రిలే టైప్. ఇప్పుడైతే మనం ఒకసారి మోటార్ అయితే ఈ విధంగా డయాగ్రామ్ చేసి మోటార్ అయితే ఫిట్ చేసినాక మోటార్ అయితే ఈ విధంగా అయితే నడుస్తుంది పర్ఫెక్ట్గా. మీరైతే చూడొచ్చు 10 amps ఆ విధంగా అయితే తీసుకుంటుంది. ఇంతకుముందుకు 40 amps అయితే తీసుకుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.